హాయ్ అండి, అందరికీ నమస్తే. పుతాండు పండుగ ఆచారాలు, సంప్రదాయాలు, పూజా విధానం, ఉపవాసం, కథ గురించి అన్ని వివరంగా తెలుసుకుందాము. అసలు ఈ పుతాండు పండుగ అంటే ఏమిటో తెలుసా అండి? తెలియని వారి కోసమని ఈ వీడియో అయితే చేస్తున్నాను. మన తెలుగు వారము ఉగాది పండుగ ఎలా అయితే నూతన సంవత్సరంగా జరుపుకుంటామో అదేవిధంగా తమిళులు కూడా ఈ పుతాండు పండుగను నూతన సంవత్సరంగా జరుపుకుంటారన్నమాట. అలాంటి ఈ పుతాండు పండుగ గురించి తెలియని వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. తమిళ నూతన సంవత్సరమైన పుతాండు తమిళ క్యాలెండర్లో చితిరై నెల ప్రారంభాన్ని ఆనందం, సంప్రదాయం మరియు కొత్త ప్రారంభాలతో సూచిస్తుంది. కుటుంబాలు ఐక్యంగా గత సంవత్సరాన్ని ప్రతిబింబిస్తూ ఆశ మరియు సానుకూలతలతో భవిష్యత్తును స్వీకరించే సమయం ఇది. ఈ రోజున అర్థవంతమైన ఆచారాలతో నిండి ఉంటుంది. తెల్లవారుజామున నూనె స్నానం చేయడం నుండి మంగై పచ్చడి వంటి సంప్రదాయాలు, వంటకాల తయారీ వరకు దేవాలయాలు ప్రార్థనలతో సజీవంగా మారుతాయి. ఇంకా ఇళ్లను ఉత్సాహభరితమైన కోలాలు మరియు దీపాలతో అలంకరిస్తారు. ఈ పండుగ సందర్భంగా కేవలం ఒక వేడుక కంటే ఎక్కువ. ఇది తమిళ వారసత్వాన్ని గౌరవించటానికి, బంధాలను బలోపేతం చేయటానికి మరియు రాబోయే సంవత్సరం సంపన్నంగా ఉండటానికి ఆశీర్వాదాలను పొందటానికి ఒక మార్గం. పుతాండును ఒక ముఖ్యమైన మరియు ఉత్సాహభరితమైన పండుగగా మార్చే కొన్ని ప్రతిష్టాత్మకమైన ఆచారాలు కూడా తెలుసుకుందాం. ముందుగా కన్నీ ఆచారం. పుతాండు రోజున ఉదయం ప్రజలు బంగారం, వెండి, తమలపాకులు, పండ్లు, పువ్వులు, కొబ్బరికాయ ఇంకా అద్దం వంటి శుభప్రదమైన వస్తువులను జాగ్రత్తగా అమర్చి ప్రదర్శిస్తారట. ఈ అమరికను కన్నీ అని పిలుస్తారు. ఇంకా ఈ పవిత్ర వస్తువులను ఉదయం లేవగానే చూడటం వల్ల ఏడాది పొడవునా అదృష్టం వస్తుందని నమ్ముతారట. ఈ సంప్రదాయం కేరళలో విషు వేడుకలో ముఖ్యమైన భాగమైన విషుకన్ని ఆచారాన్ని దగ్గరగా ప్రతిబింబిస్తుంది. ఇకపోతే రెండవది ఆయిల్ బాత్ మరియు కొత్త బట్టలు. పుతాండు వేడుకలో కొత్త సంప్రదాయాలు, దుస్తులు ధరించడం ఒక ముఖ్యమైన భాగమట. మహిళలు అందమైన చీరలను ఎంచుకుంటారు. ఇంకా పురుషులు వేష్టి లేదా ధోతీని ఎంచుకుంటారట. ఈరోజు నూనెతో స్నానం చేసే ముఖ్యమైన ఆచారంతో ప్రారంభమవుతుంది. ఇది శరీరం మరియు ఆత్మను శుద్ధి చేస్తుందని, ఏదైనా ప్రతికూలతను కడిగివేస్తుందని మరియు కొత్త సంవత్సరానికి కొత్త ప్రారంభాన్ని సూచిస్తుందని నమ్ముతారట. ఈ శుభ్రపరిచే అభ్యాసం తనను తాను ఉత్సాహభరించేందుకు మరియు కొత్త శక్తి మరియు సానుకూలతలతో రాబోయే సంవత్సరాన్ని స్వాగతించటానికి ఒక మార్గంగా పరిగణించబడుతుందట. శ్రేయస్సు కోసం కోలం గీయడం అనేది ఒక ప్రతిష్టాత్మకమైన సంప్రదాయం. ఇది అన్ని సంప్రదాయాల తమిళ పండుగలలో భాగం. ఇది సానుకూలత మరియు శ్రేయస్సును సూచిస్తుంది. ఇల్లు మరియు దుకాణాల ప్రవేశద్వారం దగ్గర బియ్యపిండి లేదా రంగు పొడులను ఉపయోగించి సంక్లిష్టమైన నమూనాలను గీస్తారు. అదనంగా మామిడి ఆకులు మరియు పువ్వులు ద్వారాలను అలంకరించటానికి ఉపయోగిస్తారు. ఇది శ్రేయస్సు మరియు అదృష్టాన్ని సూచిస్తుంది. ఇక నాలుగవది పుతండు పలంగాల్ చదవడం. పుతండు నాడు జ్యోతిష్యులు మరియు పూజారులు రాబోయే సంవత్సరం గురించి అంచనాలు వేయటానికి పంచాంగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తారట. ఈ ఆచారం రాజకీయ పరిణామాలు, ఆర్థిక ధోరణులు మరియు వ్యవసాయ అంచనాలతో సహా జీవితంలోని వివిధ అంశాలపై అంతర్దృష్టులను అందిస్తుంది. ఇది సంప్రదాయంలో లోతుగా పాతుకుపోయి రాబోయే సంవత్సరం సంభావ్య సవాళ్లు మరియు అవకాశాలపై ప్రజలకు మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. ఇక ఐదవది ఆలయ దర్శనాలు మరియు ప్రార్థనలు. దేవతల ఆశీస్సులు, ముఖ్యంగా విష్ణువు మరియు శివుని ఆశీస్సులు పొందటానికి భక్తులు దేవాలయాలకు తరలి వస్తారట. తమిళనాడు అంతటా ఉన్న ప్రముఖ దేవాలయాలలో ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలు నిర్వహిస్తారు. వీటిలో మదురై మీనాక్షి అమ్మన్ ఆలయం, చెన్నైలోని
కాపాలీశ్వర ఆలయం మరియు తంజావూరు బృహదీశ్వర ఆలయం ఉన్నాయి. ఇవి భక్తులను ఆధ్యాత్మిక సంబంధం మరియు దైవిక కృప కోసం ఆకర్షిస్తాయట. 6వది ఒక మొక్క నాటటం. పుతాండు నాడు చాలా కుటుంబాలు తమ ఇంటి వెనుక ప్రాంగణంలో లేదా తోటలో ఒక మొక్క లేదా చెట్టును నాటుతారట. ఈ సంప్రదాయం రాబోయే సంవత్సరంలో వృద్ధి, శ్రేయస్సు మరియు పర్యావరణ సంరక్షణ పట్ల లోతైన నిబద్ధతను సూచిస్తుందట. ఇక 7వది నూనె దీపాలు. సాయంత్రం వేళల్లో ప్రజలు తమ ఇళ్ల చుట్టూ నూనె దీపాలు వెలిగిస్తారు. ఈ దీపాలు దైవిక ఆశీర్వాదాలను ఆహ్వానిస్తాయని, చీకటిని పారద్రోలుతాయని మరియు కాంతి, జ్ఞానం మరియు అదృష్టాన్ని తీసుకువస్తాయని నమ్ముతారట. దీపాల ప్రకారం చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది మరియు రాబోయే సంవత్సరానికి ఆశ మరియు సానుకూలతను గుర్తు చేస్తుందట. 8వది కుటుంబ సమావేశాలు ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు. కుటుంబాలు కలిసి పుతాండు పండుగను పండుగ భోజనంతో జరుపుకుంటారు. సాంప్రదాయ సంగీతం, నృత్యం మరియు జానపద ప్రదర్శనలతో నిండి ఉంటుంది. దేవాలయాలు ఇంకా సమాజ ప్రదేశాలు భరతనాట్యం, నృత్య ప్రదర్శనలు మరియు కర్ణాటక సంగీత కచేరీలతో సహా వివిధ తమిళ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తాయి. ఇకపోతే 9వది పుతండు ప్రత్యేక వంటకాలు. మాంగై పచ్చడి, పులిహోర, పొంగల్, వడ వంటి సాంప్రదాయ వంటకాలను పుతండు కోసం తయారు చేస్తారు. తీపి మరియు రుచికరమైన మాంగాయ్ పచ్చడి ఈ విందులో ముఖ్యాంశంగా పెడతారు. పచ్చి మామిడికాయలు, బెల్లం, వేప పువ్వు మరియు చింతపండుతో తయారు చేయబడిన ఈ వంటకం జీవితంలోని వివిధ కోణాలను సూచిస్తుంది. ఆనందం, సవాళ్లు మరియు ఊహించని సంఘటనలు. ఇది ప్రజలు అన్ని అనుభవాలను విశాల హృదయంతో మరియు మనస్సుతో స్వీకరించాలని గుర్తు చేస్తుంది. పుతండు అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సమాజాలకు ఆనందం, పునరుద్ధరణ మరియు వేడుకల సీజన్. ఇది విశ్వాసం, ఐక్యత మరియు రాబోయే సంపన్న సంవత్సరం పట్ల నిరీక్షణను బలపరుస్తుంది. ఆచారాలు, విందులు లేదా సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా అయినా ఈ పండుగ తమిళ సంప్రదాయాలు మరియు వారసత్వాన్ని గౌరవిస్తుంది. కొత్త సంవత్సరాన్ని సానుకూలతతో స్వాగతిద్దాం, ఆశీర్వాదాలు కోరుకుందాం మరియు ఆనందం మరియు విజయాల సంవత్సరం కోసం ఎదురు చూద్దాం. ఇప్పుడు మనం ఉపవాసం ఇంకా ఈ పుతండు గురించి కథ కూడా తెలుసుకుందామండి. ముందుగా ఉపవాసం తెలుసుకుందాము. తమిళ నూతన సంవత్సరమైన పుతండు నాడు ఉపవాసం పాటించటం ఆధ్యాత్మిక వేడుకలలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు. శరీరం మరియు మనస్సు రెండింటినీ శుద్ధి చేసుకోవటానికి ఆచార స్నానం తర్వాత ఈ ఉపవాసం సాధారణంగా తెల్లవారుజామున ప్రారంభమవుతుంది. పునరుద్ధరణ మరియు కొత్త సంవత్సరం ప్రారంభానికి చిహ్నంగా కొత్త బట్టలు ధరించడం ఆచారం. చాలామంది ఈ రోజున పాక్షిక ఉపవాసాన్ని ఎంచుకుంటారు. రోజంతా పండ్లు, పాలు మరియు గింజలు మాత్రమే తీసుకుంటారు. పూర్తి ఉపవాసం పాటించే వారికి ఆహారం మరియు నీటిని తిరస్కరించడం సర్వసాధారణం. ఈ ఉపవాసం శరీరం మరియు ఆత్మను శుభ్రపరచటానికి సహాయపడుతుందని, శాంతి, శ్రేయస్సు మరియు దైవిక ఆశీర్వాదాలతో నిండిన సంవత్సరాన్ని నిర్ధారిస్తుందని నమ్ముతారు. రోజంతా భక్తులు ప్రార్థన, ధ్యానం మరియు ఆలోచనలలో తమ సమయాన్ని గడుపుతారు. ఆధ్యాత్మిక పెరుగుదలపై దృష్టి పెడతారు ఇంకా దైవికంతో అనుసంబంధాన్ని నించబడతారు. సూర్యోదయం తర్వాత వచ్చే పుణ్యకాల ముహూర్తం తర్వాత ఈ ఉపవాసం సాధారణంగా విరమించబడుతుంది. ఈ సమయంలో భగవాన్ గణేశుడు, భగవాన్ విష్ణువు మరియు భగవాన్ బ్రహ్మకు ప్రార్థనలు చేయడం ఆచారం. ప్రార్థనల తరువాత భక్తులు సాంప్రదాయంగా తమ ఉపవాసాన్ని సరళమైన సాత్విక భోజనంతో విరమిస్తారు. ఇందులో తరచుగా
పుతువరందం ఈ సందర్భం కోసం తయారు చేసిన వంటకం. పండ్లు మరియు మామిడి పచ్చడి వంటి స్వీట్లు ఉంటాయి. చాలామంది ఆహారం, బట్టలు లేదా డబ్బులు పేదలకు దానం చేయడం ద్వారా దాన ధర్మాలలో పాల్గొంటారు. అలా చేయడం ద్వారా దైవిక ఆశీర్వాదాలు లభిస్తాయని మరియు వారి సానుకూల కర్మలు గుణించబడతాయని నమ్ముతారట. రాబోయే సంవత్సరం సంపన్నంగా ఉండాలని ఆశీర్వదిస్తూ దైవిక కృతజ్ఞతతో రోజు ముగుస్తుందట. ఇకపోతే పుతండు పండుగ వ్రతకథ గురించి తెలుసుకుందాం. పుతండు వ్రతకథ తమిళనాడు యొక్క పురాతన ఆధ్యాత్మిక సంప్రదాయాలలో లోతుగా పాతుకుపోయింది. ఇంకా విశ్వ సృష్టి యొక్క పౌరాణిక కథతో ముడిపడి ఉంటుంది. ఈ కథ విశ్వ సృష్టికర్త భగవాన్ బ్రహ్మతో ప్రారంభమవుతుంది. ఈ పవిత్ర రోజున విశ్వాసాన్ని రూపొందించే స్మారక పనిని ప్రారంభించాడు. తమిళ నెల చితిరై మొదటి రోజు పుతండు నాడు భగవాన్ బ్రహ్మ విశ్వాసాన్ని ఉనికిలోకి తీసుకువచ్చాడని, సమయం మరియు సృష్టికి పునాదులు వేశాడని నమ్ముతారట. భూమి, ఆకాశం, నక్షత్రాలు మరియు అన్ని జీవులు అతని దైవిక సంకల్పం నుండి ఉద్భవించి విశ్వాసానికి సమతుల్యత మరియు సామరస్యాన్ని తీసుకువచ్చాయి. ఆ రోజు ఒక కొత్త ప్రారంభాన్ని, సృష్టి యొక్క కొత్త చక్రాన్ని సూచిస్తుంది. ఇక్కడ ప్రకృతి శక్తులు జీవితాన్ని పెంపొందించటానికి పరిపూర్ణ అమరికలో ఉన్నాయని, విశ్వం ఏర్పడుతుందని, సంరక్షకుడైన భగవాన్ విష్ణు మరియు పరివర్తనకర్త అయిన భగవాన్ శివుడి దైవిక శక్తులు కొత్తగా సృష్టించబడతాయని, ప్రపంచం యొక్క సంరక్షణ మరియు పరివర్తనలను నిర్ధారించడంలో తమ పాత్రలు పోషించాయి. ఈ విశ్వ సంఘటన యొక్క పవిత్రతను గుర్తించిన స్వర్గం దేవతల రాజు అయిన భగవాన్ ఇంద్రుడిని భూమిని తన దివ్యవర్షం మరియు ఉరుములతో ఆశీర్వదించటానికి పంపింది. కొత్తగా సృష్టించబడిన ప్రపంచం సమృద్ధిగా పంటలతో వర్ధిల్లుతుందని నిర్ధారించుకుంటుంది. ఈ రోజున జీవ బీజాలు నాటబడ్డాయి మరియు దైవిక కాంతిలో స్నానం చేసిన భూమి దాని పెరుగుదల మరియు పరిణామాల ప్రయాణాన్ని ప్రారంభించింది. భగవాన్ ఇంద్రుడు కురిపించిన వర్షాలు భూమి యొక్క సారాన్ని సూచిస్తాయట, ప్రజలకు శ్రేయస్సును తెస్తాయట. సృష్టి యొక్క దైవిక చర్యలను గౌరవంగా తమిళనాడు ప్రజలు ఇతర ప్రాంతాలతో పాటు పుతాండును గొప్ప ఉత్సాహంతో జరుపుకోవడం ప్రారంభించారు. ఈ రోజున ఆచరించే ఉపవాసం ఆధ్యాత్మిక శుద్ధి మరియు పునరుద్ధరణకు శక్తివంతమైన చిహ్నంగా మారింది. భక్తులు ఉపవాసం మరియు ప్రార్థనలలో పాల్గొనడం ద్వారా తమ శరీరాలను మరియు మనసులను శుభ్రపరచుకోవచ్చని, సృష్టి యొక్క విశ్వాలయాలతో తమను తాము సమలేఖనం చేసుకోవచ్చని విశ్వసించారు. ఉపవాసం భౌతిక శుద్ధిని మాత్రమే కాకుండా అంతర్గత పునర్జన్మను కూడా సూచిస్తుంది. రాబోయే సంపన్నమైన మరియు సామరస్య పూర్వకమైన సంవత్సరం కోసం దేవతల ఆశీర్వాదాలను ఆహ్వానిస్తుంది. ప్రార్థనలు, అర్పణలు మరియు భక్తితో నిండిన ఆ రోజు ఆచారాలు విశ్వాసాన్ని ఆకృతి చేసిన దైవిక శక్తులను గౌరవించటానికి మరియు భవిష్యత్తు కోసం వారి రక్షణ మరియు ఆశీర్వాదాలను కోరుకునే మార్గం. కాలం గడిచే కొద్దీ పుతాండు వ్రతం కేవలం ఉపవాస దినం కంటే ఎక్కువగా మారింది. ఇది జీవిత వేడుకగా మారిందట. విశ్వ సృష్టి కథ మరియు దానితో ముడిపడి ఉన్న దైవిక ఆశీర్వాదాలు పునరుద్ధరణ, శాంతి మరియు శ్రేయస్సును కోరుకునేలా ప్రజలను ప్రేరేపించాయట. పురాణాలతో నిండిన ఆచారాలు దైవంతో కనెక్ట్ అయ్యే మార్గం. ప్రతి సంవత్సరం విశ్వం యొక్క పుట్టుకను గుర్తించిన స్వచ్ఛత మరియు పవిత్రతతో ప్రారంభమవుతుందని నిర్ధారిస్తాయి. ఉపవాసం, ప్రార్థనలు మరియు భక్తి అన్ని ఉనికిని నియంత్రించే సృష్టి, సంరక్షణ మరియు పరివర్తన యొక్క శాశ్వత చక్రాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది. పుతాండు వ్రతాన్ని ఆచరించడం ద్వారా ప్రజలు
విశ్వక్రమాన్ని గౌరవించడమే కాకుండా వారి స్ఫూర్తిని కూడా పునరుద్ధరించుకుంటారు. ఆశ, దైవిక ఆశీర్వాదాలు మరియు కొత్త ప్రారంభాల వాగ్దానంతో నిండిన కొత్త సంవత్సరానికి నాంది పలుకుతారు. చివరిగా ముగింపు. పుతండు అనేది తమిళ నూతన సంవత్సర వేడుక మాత్రమే కాదు, విశ్వ జీవిత పునరుద్ధరణను సూచించే ఆధ్యాత్మిక కార్యక్రమం కూడా. పౌరాణిక ప్రాముఖ్యతతో పాతుకుపోయిన ఇది విశ్వాన్ని ఆకృతి చేసిన దైవిక శక్తులను గౌరవిస్తుంది మరియు ఇప్పటికీ శుద్ధి, ప్రతిబింబం మరియు భక్తికి సమయంగా ఉంటుంది. ఈ పండుగ సందర్భంగా నిర్వహించే ఉపవాసం, ప్రార్థనలు మరియు ఆచారాలు భక్తులు స్వర్గపు శక్తులతో తమను తాము సమలేఖనం చేసుకోవటానికి మరియు సంపన్నమైన మరియు సామరస్యపూర్వకమైన సంవత్సరం కోసం ఆశీర్వాదాలను కోరుకునే మార్గం. ఇది జీవితం యొక్క పరస్పర అనుసంధానం యొక్క వేడుక, పునరుద్ధరణ మరియు వృద్ధిని స్వీకరించే సమయం మరియు కుటుంబం, స్నేహితులు ఇంకా సమాజంతో ఆనందం మరియు కృతజ్ఞతను పంచుకునే సమయం. దాని గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు లోతైన ఆధ్యాత్మిక మూలాలతో పుతండు సృష్టి యొక్క కొనసాగుతున్న చక్రం మరియు ప్రపంచాన్ని శాంతి మరియు శ్రేయస్సు వైపు నడిపించే దైవిక ఉనికిని గుర్తు చేస్తుందట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం పుతండు గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. మన తెలుగు వారం ఎలా అయితే ఉగాది పండుగను నూతన సంవత్సరంగా చేసుకుంటామో అదే విధముగా తమిళులు కూడా ఈ పుతండు పండుగను తొలి నూతన సంవత్సరముగా జరుపుకుంటారు. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా చూసేవారున్నా కూడా ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. చాలా వరకు అందరూ వీడియోస్ చూస్తున్నారండి, కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు కానీ లైక్ మాత్రం కొట్టడం లేదు. మీరు కామెంట్ చేసినప్పుడు ఒక లైక్ కొట్టినా కూడా ఈ వీడియో ఇంకొక నలుగురికి వెళ్తుందండి. నలుగురికి వెళ్ళినప్పుడు ఒక్కరికి ఉపయోగపడినా కూడా ఉపయోగపడుతుంది కదండి. అందుకే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉంది వీడియో అనేది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.